ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికి నమస్కారం. ఇవాల్టి వీడియోలో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసిన తరువాత ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణలు మన మీద ఉండాలి అంటే త్వరగా మనము అనుకున్నది నెరవేరాలి అంటే మనము ఏమి చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణలు మన మీద ఉండాలి అంటే హనుమకి పూజతో పాటు మనము ముఖ్యంగా చెయ్యవలసింది హనుమ యొక్క భజన. హనుమకి భజనకి సంబంధించిన పాటలు గాని, ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన స్తోత్ర భజన గాని, ఆంజనేయ స్వామి వారి యొక్క నామాలని భజన రూపంలో చేసినా గాని, శ్రీరామనామ స్మరణ నిరంతరము మనం చేస్తూ ఉన్నా కాని, ఆంజనేయ స్వామి వారు తప్పకుండా అక్కడ ఉంటారు అని చాలా కథలలో, పురాణాలలో చెప్పబడింది. ఇంకా మనము హనుమంతుల వారి కృపకి మనం పాత్రులం కావాలి అంటే ముఖ్యంగా భజన రూపంలో చెయ్యవలసినది హనుమాన్ చాలీసా. ఏదో హనుమాన్ చాలీసాని చదివాము అని కాకుండా దాన్ని భజన రూపంలో గనక పాడితే హనుమంతుల వారి యొక్క కృప మన మీద ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామి వారి భజన చేయాలంటే ముందుగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలను గాని, ఇందాక చెప్పినట్లుగా పాటలను గాని, స్తోత్రాలను గాని, లేకపోతే హనుమాన్ చాలీసాని గాని, లేదా ఇతర స్తోత్రాలని వేటినైనా సరే ముందుగా మనకి చక్కగా వచ్చేటట్లుగా ముందు మనం చదువుకోవాలి. వాటిని సరిగ్గా నేర్చుకోవాలి. నేర్చుకుని భక్తితో పఠించాలి. ఇలా ఎలా అయితే స్వామివారికి ఆలపించేటప్పుడు హనుమంతుల వారి యొక్క గుణగణాలను, హనుమంతుల వారి యొక్క శక్తులను మరియు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కథలను తలుచుకుంటూ మనం మనస్ఫూర్తిగా పాడాలి, లేదు భజన రూపంలో చెయ్యాలి. అయితే ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క భజన ఏ విధంగా చెయ్యాలి అంటే హనుమాన్ చాలీసాని గాని, ఆంజనేయ దండకాన్ని గాని, లేదా హనుమంతుల వారి ద్వాదశనామ స్తోత్రములను గాని, లేదు ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రము గాని, భుజంగ స్తోత్రము గాని, హనుమ భుజంగ స్తోత్రము, లేదు హనుమ మంగళాష్టకము, లేదా హనుమ స్తోత్రము, లేదా శ్రీ హనుమ ఆపదుద్ధారక స్తోత్రమును గాని, లేదు ఆంజనేయ స్వామి యొక్క కార్యసిద్ధి మంత్రాన్ని గాని, లేదు పంచముఖ హనుమత్ కవచాన్ని గాని, ఇలాంటి వాటిని దేన్నో దాన్ని ఎంచుకోవాలి ముందుగా మనం. ఇలా ఏదో ఒక స్తోత్రాన్ని మనం ఎంచుకొని దానిని బాగా నేర్చుకోవాలి. దాని అర్థం గూడా మనం గనక తెలుసుకోవటం వల్ల మనకి భక్తి భావనలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఎంచుకొని, దానిని చక్కగా నేర్చుకొని, దాని అర్థాన్ని తెలుసుకుని భజనను ప్రారంభించాలి. ఇక భజనను చేసేటప్పుడు లేదా పఠించేటప్పుడు మన మనస్సుని ఏకాగ్రంగా ఉంచుకుని, అంటే స్వామివారి మీద లగ్నం చేసి మనసుని స్మరించుకుంటూ పఠించటం లేదా భజన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టని గాని, లేకపోతే ఆయన చరిత్రను గాని, లేకపోతే ఆయన స్తోత్రాలను గాని ఏ విధంగా పఠించాలి అంటే లయబద్ధంగా, వినటానికి శ్రావ్యంగా ఉండేటట్లుగా మనం చేసుకోవాలి. ఈ విధంగా స్వామివారికి చక్కగా లయబద్ధంగా, శ్రావ్యంగా మనము భజన చేసుకున్న తరువాత కొద్దిసేపు హనుమంతుల వారి యొక్క ధ్యానాన్ని చెయ్యాలి. అంటే స్వామివారి యొక్క నామాన్ని తలుచుకుంటూ ఉండాలి. ఇలా తలుచుకుని మన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరిక కూడా ఎటువంటిదై ఉండాలంటే న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన కోరికలే అయ్యుండాలి. అటువంటి కోరికను స్వామివారికి మనం చెప్పుకోవాలి. ఇక ఈ హనుమ భజనని గాని, లేకపోతే పాటల్ని గాని ఎటువంటి ప్రదేశాల్లో మనం చెయ్యాలి అంటే
చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయంలో గనక చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. లేదా గుడికి వెళ్లి మేము భజన, ఇటువంటి స్తోత్రాలు చదవలేమనుకునేవారు చక్కగా ఇంట్లో స్వామివారి యొక్క ఫోటోని గాని, ప్రతిమను గాని పెట్టుకుని, చక్కగా స్వామివారిని అలంకరిస్తూ, మనం భజన చేస్తూ, స్వామివారికి పూలు వేస్తూ, చక్కగా స్వామివారికి చివర్లో నైవేద్యం పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ భజనను గాని, పారాయణను గాని చక్కగా ఉదయము లేదా సాయంత్ర సమయాలలో గనక చక్కగా వీటిని గనక మనం పాటించినట్లయితే, అంటే సమయాన్ని చక్కగా ఉదయ వేళలు గాని, సాయంత్రం వేళల్లో గాని భజన చేయటం అనేది చాలా శుభప్రదము. ఇలా భజన చేసేటప్పుడు గనక మన నోటికి గనక ఆ భజనకి సంబంధించిన పాటలు గాని, స్తోత్రాలు గాని, ఆయన యొక్క చరిత్ర గాని మనకు వచ్చినట్లయితే పర్వాలేదు. లేకపోతే చక్కగా పుస్తకాన్ని పెట్టుకొని తప్పులు లేకుండా స్వామివారికి భజనను చేసుకొనవచ్చును. ఈ స్వామివారికి చక్కగా భజన చేసే ముందు తలస్నానము చేసి, శుభ్రంగా మంచి బట్టలను ధరించి, చక్కటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని, శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. సరేనండి. ఇటువంటి భజనలు గాని, స్తోత్రాలు గాని, పాటలు గాని స్వామివారికి మనం చేయటం వల్ల ఏమి ప్రయోజనం అని అంటే, హనుమ భజన చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తరువాతది, ఎవరైతే స్వామివారి యొక్క భజన చేస్తారో వారికి శక్తి సామర్థ్యములు, ధైర్యము లభిస్తుంది. ఇంకా కష్టాలు తొలగిపోయి బాధలు తొలగిపోతాయి. మరియు ఆరోగ్యము, అష్ట ఐశ్వర్యాభివృద్ధులనేవి కలుగుతాయి. మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది కూడా మనకి బాగా లభిస్తుంది. కాబట్టి హనుమంతుల వారు సీతారాముల యొక్క దాసునిగా, రామభక్తునిగా, విజయాన్ని మనకు ఇచ్చేటటువంటి ప్రదాతగా, రక్షకుడిగా, అలాగే అష్టసిద్ధులు ఇచ్చేటటువంటి భగవంతునిగా, అందుట్లోనూ ఈయన వ్యాకరణ పండితుడు. ఇటువంటి శక్తి సామర్థ్య గుణగణాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి గనక భక్తితో గనక భజన రూపంలో గనక మనము స్తోత్రాలను గాని, హనుమ చరిత్రను గాని, లేకపోతే ఆ శ్రీరామచంద్రుని యొక్క విశిష్టతను గాని, గొప్పతనాన్ని గాని మనము భజన రూపంలో గనక పాడినట్లయితే, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.